మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు అంటే, రేపు ఎలాగో చావు వస్తుంది, నేను ఎలాగో చనిపోతాను గనక చనిపోయే లోపు ఏం చేయాలట? తిందాం, త్రాగుదాం. ఇది ఎంత పిచ్చి ఉందో చెప్తానండి. తినటం మీద, త్రాగటం మీద మనుషులకి ఎంత పిచ్చిలో ఉన్నారో చెప్తారట. నావు జలపాలయానికి ముందు ప్రజలందరూ ఏం చేస్తున్నారట? తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నావా? సేమ్. ఈరోజు ప్రజలు ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నారా? సేమ్. ఇదేంటండి తినటం, త్రాగటం? ఇందుకేనా మనిషి పుట్టింది? ఇలా చేయటం పాపం అన్నట్టుగా బైబిల్లో మీకు కనపడుతుంది చూడండి. అదేంటండి, మరి మీరు కూడా తింటున్నారు కదా, మీరు కూడా తాగుతున్నారు కదా, మీరు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మీరు కూడా పెళ్లికి ఇస్తున్నారు కదా. దేవుని పిల్లలారా, తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్లికి ఇవ్వటము తప్పు కాదు. ఇవన్నీ జరిగిస్తున్న వెనకాలన్న పరలోకపు తండ్రి నిన్నెందుకు పుట్టించాడో తెలుసుకోకపోవడం తప్పు. నువ్వెందుకు పుట్టావో తెలియకపోవడం తప్పు. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో గుర్తెరిగి ఆ పనిలో నువ్వు ఉండకపోవటం తప్పు. తిను, తప్పు కాదు. త్రాగు, తప్పు కాదు. దేవుడు పని చేస్తూ తిను. దేవుడు ఈ ఉద్దేశాల చొప్పున బ్రతుకుతూ తిను. దేవుడు ఆలోచనలు నెరవేరుస్తూ త్రాగు. దేవుడి కొరకు బ్రతకడానికి పెళ్లి చేసుకో. దేవుడి కొరకు బ్రతకడానికి పిల్లల్ని కను. ఆ కన్న పిల్లలకి దేవుడి గురించి చెప్పే వాళ్ళు దేవుడి సేవలో నిలబెట్టు. తప్పు కాదండి ఇదంతా. నువ్వు జరిగిస్తున్నదంతా దేవుడి కొరకు జరిగిస్తున్నప్పుడు తప్పు కాదు. లోకం కోసం బ్రతకడానికే తింటున్నావా? లోకం కోసం బ్రతకడానికే త్రాగుతున్నావా? లోకం కోసం ఎవడి పిల్లల్ని ఇచ్చేయడానికే పిల్లల్ని కంటున్నావా? ఇది కదా దేవుడు చెప్తున్న తప్పు. ఇది కదా దేవుడు అంటున్న పాపం. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అందుకే ఈ జీవితం, ఈ 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని ఎలా ముగించాలని ఏమంటే భయంకరంగా తినటం మీద దృష్టి పెట్టిన అంతగానండి తిండిచ్చిన దేవుడి మీద ఈ ప్రజలు దృష్టి పెట్టలేదు.